అనుకోని పక్కకి వెళ్లి అంటే కెరియర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అటెంప్ట్స్ వీళ్ళు ట్రై చేసిన తర్వాత పక్కకి వెళ్లి వేరే జాబ్ చూసుకోవటం కానీ అలా చేయాలి? ఇట్ డిఫర్స్. అంటే మనిషి మనిషికి ఉంటుంది. ఒక ఆయన ఏమనుకుంటాడంటే నేను ఈ ఉద్యోగం తప్ప దేనికి పనికిరాను అనుకున్నాడు అనుకో, ఆ ఉద్యోగానికి ప్రయత్నం చేయాలి కదా. హ్మ్. ఇంకోటి లేదు, ఆల్టర్నేటివ్ ఉన్నది అనుకోండి, ఇంకా పర్వాలేదులే, లేదు మన తోట అవ్వదు ఇది అని అనుకున్నప్పుడు ఇంకోటి చూసుకోవాలి. ఇంకోటి చూసుకోవడానికే లేదన్నప్పుడు ఎన్నిసార్లు అనేది మ్యాటర్ కాదు. కాకపోతే మనం ఆలోచించుకోవాలి, మన మీద ఎవరైనా ఆధారపడి ఉన్నారా, మరి నేను ఇలా డిలే చేయడం వల్ల, టైం వేస్ట్ చేయడం వల్ల నా వల్ల ఎవరైనా సఫర్ అవుతుండ్రా. హ్మ్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి 1 year 2 years 3 years 5 years ఏమి చేయకున్నా, అంటే ఇన్కమ్ జనరేట్ చేయకున్నా నా ఫ్యామిలీకి ఏమి ఇబ్బంది లేదా, ఊరికే నాకు ఫీజు కానీ, నా మెయింటెనెన్స్ కానీ, నా ఖర్చులు కానీ, నా తల్లిదండ్రులు ఏమన్నా ఇబ్బంది పడుతుండ్రా అనుకో, ఇలాంటివి ఏం లేవనుకో, ట్రై. హ్మ్. అప్పుడు గజని మహమ్మద్ దండయాత్ర అని అన్నాం కదా, అది చాలాసార్లు మనం నెగటివ్ కు తీసుకుంటాం. బట్ దాంట్లో ఒక పాజిటివ్ పాయింట్ ఏముందంటే, అన్ని సార్లు ఆయన టార్గెట్ ఎందుకు గెలుపు. అవును. జనరల్ ఒకసారి 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఇంకా మనం గెలవమని మానేస్తాం. అవును. మనతో మీరు అన్న దాంట్లో అదే ఉంది కదా. అంటే ఆయన చేసింది చెడు పనే, బట్ ఆయన యాంగిల్లో చేసినప్పుడు గెలుపు అనేది ఆయన టార్గెట్. అన్నిసార్లు దండ, అంటే ఇక్కడ పాజిటివ్ సెన్స్ లో తీసుకోకుండా ప్రయత్నము, గెలిచేంత వరకు ప్రయత్నించడంలో తప్పు లేదు కాదు, నిజంగా ప్రయత్నించాలి. మీ టార్గెటే అదేనప్పుడు బ్యాంక్ లో ఉద్యోగమే, బ్యాంక్ లో అవ్వచ్చు, వాటెవర్ ఏ ఉద్యోగం కావచ్చు, నేను ఉద్యోగం సంపాదించాలనేది మీ టార్గెట్ అయితే అగైన్ అండ్ అగైన్ ట్రై, అగైన్ అండ్ అగైన్. దీన్ని ఏమంటారంటే, యత్నిస్తూ ఉంటే ప్రతి ప్రయత్నము ఫలితాన్ని ఇస్తుంది అంటే. హ్మ్. వన్ టైం ఎందుకు వదిలేసి